రాజమౌళి గారి దగ్గర అవకాశం రావడం అనేది చాలా టఫ్. కరెక్ట్. అందుకంటే నాకు ఆల్రెడీ అక్కడ పనిచేసిన 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు తెలుసు. అందుకని ఎలా వచ్చింది అది? నాకు రాజమౌళి గారు మగధీర చెప్పాను కదా ఇంతకుముందు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తుంటే రాజమౌళి గారికి కూడా నేను హరి అనే పరిచయం. సో ఆయన వాళ్ళ నన్ను నా పర్ఫార్మెన్స్ చూసి కీరవాణి గారు ఇంట్లో చెప్పారు రాజమౌళి గారికి. ఇవన్నీ చెప్పినప్పుడు నన్ను పిలిచి ఒకసారి రా అమ్మ అంటే వెళ్తే ఏంటి నువ్వు ఏదో ఇమిటేషన్ డాన్స్ బాగా చేసావని చెప్పి అన్న చెప్పారు, ఒకసారి చూపిస్తావా అంటే చేసి చూపించాను. నాకు ఆయన ఎంత అప్రిషియేట్ చేశారంటే, ఒక పెద్ద ప్రొడ్యూసర్ గారు ఆయన అదే టైంలో అక్కడికి వచ్చారు. వచ్చి ఇది వేరే వాళ్ళు కూడా చేస్తారు ఇలా ఇమిటేషన్, అతను కూడా బాగానే ఫేమస్గా చేస్తూ ఉంటాడే అన్నప్పుడు రాజమౌళి గారు ఒక మాట అన్నారు, ఎంతమందనే చేయొచ్చు కానీ హరి చేస్తున్న దాంట్లో ఒక పర్ఫెక్షన్ ఉంటుంది. అతను చిన్న చిన్న పాయింట్ని కూడా మైన్యూట్ పాయింట్స్ బాగా క్యాప్చర్ చేశాడు. సో ఈ పర్ఫెక్షన్ వల్ల అతనికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది నాకు హ్యాపీ అనిపించింది. సో అలా రాజమౌళి గారు అప్పటి నుంచి పరిచయము. ఛత్రపతి ఆడియో ఫంక్షన్లో నాతో పర్ఫామ్ చేయించారు. మళ్ళీ ఈగా అప్పుడు నేను ఆడియో ఫంక్షన్కి నేను వర్క్ చేశాను, యమదొంగ ఆడియో ఫంక్షన్కి వర్క్ చేశాను. అలా ఎవ్రీ టైం మా తమ్ముడి మ్యారేజ్కి వాళ్ళు వచ్చారు, ఇంటికి వచ్చారు. సో అంత బాండ్ ఉండింది. సో ఆ చనువుతో నేను యుఎస్లో ఒక 6 ప్రోగ్రామ్స్ వాళ్ళతో పాటు కిరణ్ గారి కాన్సర్ట్తో నేను యాంకరింగ్ కోసం వెళ్ళాను. అప్పుడు కొంచెం మేడం ఒక చిన్న మాట అడుగుతాను, నాకు నేర్చుకోవాలని ఉంది వర్క్, డైరెక్షన్ చేస్తున్నారు కదా సార్, బాహుబలి 2 ఉంది కదా, నేను ఊరికే ఒక పక్కన నిలబడి చూస్తాను, డిస్టర్బ్ చేయను మేడం, నాకు నేర్చుకోవాలని వర్క్ అన్నప్పుడు సరే అమ్మా అన్నారు. ఇంకా సర్లే మర్చిపోతారు అనుకున్నాను. ఓ రోజు ఫోన్ చేసి రే వచ్చి జాయిన్ అయిపో, పలానా డేట్ నుంచి స్టార్ట్ నీ వర్క్ అన్నారు. అమ్మో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక మొత్తం బ్లూ మ్యాట్స్ ఇవన్నీ చూసి ఓహో ఇంత లావిష్గా ఉంటుందా, ఇలా ఉంటుందా సినిమా అంటే మనం చూసిన అంతకుముందు షూటింగ్స్ వేరు, ఈ మ్యాట్స్ గ్రీన్ మ్యాట్స్లో చేయడం వేరు.